మీకు తెలుసా కేవలం 2000 రూపీస్‌తో మీరు ఒక ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అది కూడా వన్ మ్యాన్ ఆన్‌లైన్ బిజినెస్. అంటే మీరు ఎవ్వరితో డిపెండెన్సీ లేకుండా మీరొక్కటే 2000 రూపీస్‌తో ఒక ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇదేదో స్కామ్ అనో లేకపోతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనుకోకండి. ఇది డ్రాప్ షిప్పింగ్ బిజినెస్. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటంటే మీరు ఒక కామర్స్ స్టోర్ స్టార్ట్ చేస్తారు. బట్ ఈ షిప్పింగ్ కానీ, ఈ ప్రొడక్షన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ మీరు కేర్ చేయరు. మీరు ఒక థర్డ్ పార్టీ కంపెనీకి ఔట్‌సోర్సింగ్ ఇచ్చేస్తారు ఇవన్నీ. మీరు జస్ట్ మెయింటెనెన్స్ మాత్రమే చేస్తారు. దీన్ని మనం డ్రాప్ షిప్పింగ్ అంటాం. అంటే షిప్పింగ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా మీరు కేర్ చేయరు. ఇవన్నీ చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉంటారు. మీరు జస్ట్ మెయింటైన్ చేస్తారు, మేనేజ్ చేస్తారు అంతే. నేను ఒక క్లాతింగ్ కామర్స్ స్టోర్ అంటే ప్రింట్ ఆన్ డిమాండ్ స్టోర్ ఎలా స్టార్ట్ చేయాలి, 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. షాపిఫై అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే పాపులర్ బ్రాండ్స్ అని, పాపులర్ కామర్స్ బ్రాండ్స్ అన్ని యూజ్ చేసేది షాపిఫైయే. ఈ షాపిఫై అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో బేసిక్ ప్లాన్ 2000 రూపీస్ పర్ మంత్కే వస్తుంది. మీరు స్టార్టింగ్ ఇనిషియల్ 3 మంత్స్‌లో అసలు మీకు ఫ్రీ ట్రయల్ కూడా ఉంటుంది. మీరు ఫ్రీగా టెస్ట్ చేయొచ్చు కూడా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు దీంట్లో ఒక వెబ్సైట్ టెంప్లేట్స్ ఉంటాయి. సో మీరు కనుక చూసినట్టయితే ఇది షాపిఫై వెబ్సైట్. ఈ షాపిఫై వెబ్సైట్‌లో ఏముంటుందంటే టెంప్లేట్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ 3 మంత్స్ అసలు ఏమి లేకుండా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత కూడా మీరు చూసుకుంటే మీరు ఇండివిడ్యువల్ స్మాల్ బిజినెస్ అయితే మీరు 1994తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒక వెబ్సైట్ ఇస్తారు. బట్ ఎలాగా మీరు ఒక వెబ్సైట్ టెంప్లేట్ ఇస్తారు. ఓకే. దాంట్లో ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. బట్ ఆ ప్రొడక్ట్స్ అన్నీ మీకు ఎక్కడివి అంటే నేను అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు అది ట్రై ఫర్ ఫ్రీ కొడితే షాపిఫైలో మీరు స్టోర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జస్ట్ స్టార్టింగ్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ బిజినెస్ అని ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. సో ఏమవుతుందంటే బిగినర్‌గా స్క్రాచ్ నుంచి మొత్తం షాపిఫై చూసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మీరు సెల్ చేయాలనుకుంటున్నారు? ఆన్‌లైన్ స్టోరా? లేకపోతే ఆల్రెడీ మీకు వెబ్సైట్ ఉందా? లేకపోతే ఆల్రెడీ ఏదైనా మార్కెట్ ప్లేస్ ఉందా? ఇవన్నీ ఉంటుంది. మీరు ఆన్‌లైన్ స్టోర్ అని సెలెక్ట్ చేయండి. వీళ్ళే ఒక మీకు వెబ్సైట్ టెంప్లేట్ అనేది అంటే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆన్‌లైన్ స్టోర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. సో ఈ వేర్ వుడ్ యూ లైక్ టు సెల్ అని ఈ పేజ్‌లో మీరు ఆయన ఆన్‌లైన్ స్టోర్ అని క్లిక్ చేయండి. వీళ్ళు ఫుల్లీ కస్టమైజబుల్ వెబ్సైట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అది క్లిక్ చేసి నెక్స్ట్ చేస్తే ఇక్కడ ఉంటుంది ఆప్షన్ ఉంటుంది చూడండి. ప్రొడక్ట్స్ ఐ బై ఆర్ మేక్ మై సెల్ఫ్ మీరే చేస్తారా? లేకపోతే థర్డ్ పార్టీ కంప్లీట్‌గా చూసుకుంటారా? ఆర్ మీ దగ్గర డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయంటే మీరు ఇక్కడ ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది చూడండి. అది క్లిక్ చేయండి. అది కూడా డ్రాప్ షిప్పింగే పార్టే. బట్ ఆ ప్రింటింగ్ అనేది కూడా మీరు చేయరు. మీరు జస్ట్ డిజైన్ అప్‌లోడ్ చేస్తారు అంతే. ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలి. మీరు అకౌంట్ ఆల్రెడీ ఉంటే ఓకే. లేకుంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ షాపిఫైలో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అయ్యాక మీకేమవుతుందంటే ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే మీరు జస్ట్ మీ డిజైన్స్ మాత్రమే అప్‌లోడ్ చేయాలి. ఆ డిజైన్స్ కూడా మీరు క్యాన్వాకెళ్తే మీకు బొచ్చెడు డిజైన్స్ దొరుకుతాయి. మీకు ఎలాంటిది కావాలంటే అలాంటి టెక్స్ట్ రాయడము, ఆర్ ఏదైనా ఇమేజ్ పెట్టడము, అలాంటి క్యాన్వా అనే ఫ్రీ యాప్ ఉంటుంది. మీ మొబైల్‌లో యూజ్ చేసుకొని ఆ డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు నెక్స్ట్ ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీరు ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక వీళ్ళైతే మీకు టెంప్లేట్ చూపిస్తారు. అంటే ఏమేమి చేయొచ్చు నెక్స్ట్ స్టెప్స్ అని. సో ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఒక థర్డ్ పార్టీ యాప్‌ని ఆ ప్రింట్ ఆన్ డిమాండ్ యాప్‌ని ఇంటిగ్రేట్ చేయాలి మీ షాపిఫైకి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఒక 2 ఇయర్స్ బ్యాక్ techieempire.store అని టీ షర్ట్స్ లాంటివి సెల్ చేసేవాడిని. ప్రింట్‌రో అనే ఒక ప్రింట్ ఆన్ డిమాండ్ స్టోర్ నుంచి. బేసిక్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. మీరు అక్కడ ప్రింట్‌రో అని సెర్చ్ చేయండి. మీకు చూపిస్తుంది. ఆల్రెడీ ఉంటుంది అది ప్రింట్‌రో అనేది మీకు చూపిస్తుంది. యాహ్! ఇక్కడ ఉంది చూడండి ప్రింట్‌రో. సో ఇది ఏం చేస్తుందంటే మీరు అక్కడ మీ డిజైన్స్ అప్‌లోడ్ చేయాలి అంతే. టీ షర్ట్స్ మీద ఆర్ హుడీస్ మీద ఆర్ కప్స్ మీద దేని మీద అయినా కూడా. ఇప్పుడు నేను నా ప్రింట్‌రోని ఇంటిగ్రేట్ చేస్తున్నాను దీంట్లో. ఆల్రెడీ దాంట్లో మీరు మెయిల్‌తో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆడ కూడా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రింట్‌రో ఏం చేస్తుందంటే మీరు బేసిక్‌గా మీ డిజైన్స్ దాంట్లో అప్‌లోడ్ చేస్తే అది ఒక ప్రొడక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ టీ షర్ట్ మీద ఆ డిజైన్ పెట్టి మీరు షాపిఫైతో ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి ఆ షాపిఫై వెబ్సైట్‌లోకి ఆ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు ఒక్కసారి ఇంటిగ్రేట్ చేశాక మీ ప్రింట్‌రోని మీరు ఇప్పుడు వెబ్సైట్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు కొన్ని టెంప్లేట్స్ చూపిస్తారు ఆ వెబ్సైట్‌లో షాపిఫై దాంట్లో. మీరు జస్ట్ ఏ టెంప్లేట్ కావాలో ఆ టెంప్లేట్ తీసుకొని టెక్స్ట్ మార్చాలంటే మార్చండి అంతే. మీరు ప్రింట్‌రోలో క్రియేట్ చేసిన ప్రతి ప్రొడక్ట్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో ఇప్పుడు అంటే ఏ ప్రొడక్ట్ మీరు క్రియేట్ చేసినా కూడా మీరు ఏదైనా ఒక డిజైన్ క్రియేట్ చేశారు, దాంట్లో అప్‌లోడ్ చేశారు. మీరు అక్కడ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ప్రింట్‌రో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అది ఎలా మీరు క్రియేట్ చేయొచ్చు అని చెప్పి. జస్ట్ printro.com అని యూఆర్ఎల్ టైప్ చేయండి. ఇదే ప్రింట్‌రో వెబ్సైట్. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క దగ్గర న్యూ ఆర్డర్ అని సెలెక్ట్ చేయొచ్చు. అక్కడ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏ కేటగిరీ అని అవన్నీ. సో లెట్స్ సపోజ్ నేను మెన్స్ క్లాతింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. టీ షర్ట్స్ కానీ హుడీస్ అన్ని హుడీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు మీరు హుడీస్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ కొడితే మీకు చాలా చూపిస్తాయి. అంటే డిఫరెంట్ కలర్స్ కానీ సైజెస్ కానీ అవైలబుల్ అన్నీ చూపిస్తాయి. నేను హుడీస్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ కొట్టాను.
ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ కలర్స్ చూపిస్తాయి, సైజెస్ చూపిస్తాయి. ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు అన్ని కలర్స్ మీద మీ డిజైన్స్ కూడా పెట్టొచ్చు. సింపుల్ ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని మీరు సైజ్ గాని సెలెక్ట్ చేసుకుంటే మీ డిజైన్ అప్‌లోడ్ చేయొచ్చు ఇక్కడ. సింపుల్ మీరు క్యాన్వా ఓపెన్ చేసి ఏదైనా ఒక డిజైన్ క్రియేట్ చేయండి. లేకపోతే ఒక టెక్స్ట్ రాయండి సింపుల్‌గా. ఇప్పుడు మీరు టీ షర్ట్స్ వాటి మీద చూసేది అవే కదా! అవి జస్ట్ మీరు అప్‌లోడ్ చేస్తే అవి మీకు షాపిఫై స్టోర్‌లో యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. మీరు ఇక్కడ కస్టమైజ్ క్లిక్ చేసి షాపిఫైలో మీ వెబ్‌సైట్‌ని కొంచెం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇమేజెస్ పెట్టడం అలాగా. మీరు ఇది ఒకసారి ఫంక్షనల్ అయ్యాక ఏమవుతుందంటే మీరు ప్రింట్ రోల్ యాడ్ చేసిన ప్రతి డిజైన్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది. జస్ట్ మీరు యూఆర్ఎల్ స్టార్ట్ చేస్తే మీ స్టోర్ రెడీ. సో ఇంత సింపుల్‌గా మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేయొచ్చు షాపిఫై యూజ్ చేసి. సో దీంట్లో ఏ మాత్రం కష్టం లేదు. ఆ వెబ్‌సైట్ కూడా మీరేం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మీరు ప్రింట్ రోల్ ఏమైనా ప్రొడక్ట్స్ యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మెయింటైన్ చేసుకోవడం. ఏ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయాలి ఇవన్నీ. మీరు ఆ వెబ్‌సైట్‌ని సరిగ్గా మీ నెట్‌వర్క్‌లో షేర్ చేసి అలా చేస్తుంటే ఖచ్చితంగా ఇది కొంచెం అంటే మీకు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. దీన్ని మార్కెట్ చేసుకోవడానికి కానీ, ప్రొడక్ట్స్ యాడ్ చేయడానికి కానీ అంతే 2000 ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎవ్రీ మంత్ మీరు దాదాపు 10,000-15,000 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. అది కూడా ఇనీషియల్ స్టేజెస్‌లో. ఇది గాని మీకు వైరల్ అవుతూ మీరు మార్కెటింగ్ సరిగ్గా చేసుకుంటే లాక్స్‌లో ఎర్న్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు ఈ ప్రింట్ రోల్ ఎలా అంటే ఇన్ జనరల్‌గా మీరు ఏదైనా ప్రొడక్ట్ క్రియేట్ చేసి సెల్ చేసినప్పుడు ప్రైస్ మీరే సెట్ చేయొచ్చు అక్కడ. అప్పుడేమవుతుంది మీకు ఒక 300కి వచ్చే ఒక టీ షర్ట్ మీరు డిజైన్ అది క్రియేట్ చేసి పెట్టారు కాబట్టి మీరు దాన్ని 500 ఆర్ 600 అని మీరు ప్రైస్ ఫిక్స్ చేస్తారు. సో మిగిలింది మీకు ప్రాఫిట్. ఇలా మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని ఐటెమ్స్ సెల్ అవుట్ అయితే మీకు అంత ప్రాఫిట్ వస్తుంది. సో ఇది షాపిఫై యూజ్ చేసి మీరు ఇంత సింపుల్‌గా ఆన్‌లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇది వన్ మ్యాన్ బిజినెస్. దీనికి అంతమంది అవసరం లేదు. మీరు స్కేల్ చేయాలనుకుంటే మీరు ఒక టీమ్‌ని పెట్టుకోవచ్చు. మీకు ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయంటే. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.